అధినేత కేసీఆర్ మర్రిగూడ బైపాస్ లో భారీ బహిరంగ సభ. కృష్ణా ప్రాజెక్టు కోసం రైతన్న పోరుబాట. కేఆర్ఎంబీ అప్పగింతపై కథనం. శంకరావం పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు జనం సన్నద్ధం. కృష్ణా జలాల న్యాయమైనటువంటి హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మరోసారి సమర సంకరం పూరిస్తున్నారు. కృష్ణానది ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్గొండ బహిరంగ సభ స్వయంగా హాజరై ఆయన తన సందేశం వినిపించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నటువంటి బహిరంగ సభ దాదాపు 2 లక్షల మంది ప్రజలు తరలి వస్తారని అంచనాలున్నాయి. నల్గొండ పట్టణ శివార్లు నార్కట్పల్లి అద్దంకి హైవే అనుకుని మర్రిగూడ బైపాస్ విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి భారీ శ్రేణులు ప్రజలు, రైతులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో 300 మంది కూర్చునేలా విశాలమైనటువంటి వేదికను నిర్మించారు. దీని పక్కనే కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా మరో వేదికను సిద్ధం చేశారు. వేదిక నుంచి ఎదురుగా విఐపి మీడియా గ్యాలరీలను నిర్మించారు. వాటి వెనకే ప్రజలు కూర్చుకునేలా ప్రత్యేకమైనటువంటి పలు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ హెలికాప్టర్ సిద్ధం చేశారు. నల్గొండతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలి రావడంతో సభ ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీస్ శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపడుతుంది. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. చలో నల్గొండ విజయవంతం కోసం బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. భారీ జన సమీకరణతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ. కేఆర్ఎంబీకి కృష్ణా జలాలను, కృష్ణా ప్రాజెక్టును అప్పగించడంపై గలమెత్తడానికి సీఎం కేసీఆర్ ఓటమి తర్వాత మొదటిసారిగా ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సభగా బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. ఈ సభతో ఇక ప్రజల్లోకి వెళ్లాలనే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. నల్గొండలో 12 నియోజకవర్గాల్లో 11 కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పునర్జీవం పోసుకోవాలనే ఆశయంతో ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ప్రధానంగా తీసుకొని రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి BLTV.